ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ బాల్కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఇప్పుడు ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏ విధంగా పనిచేస్తుందంటారు? అసలు హైడ్రా నిజంగా అంటే మంచి పనే చేస్తుందంటారా? ఏదైతే అక్రమ కట్టడాలు కూలగొట్టేసినటువంటిది దీని మీద ఎట్లా చర్యలు చేపడుతుంది? ఈరోజు చూసుకుంటే కనుక ఎన్ కన్వెన్షన్ హాల్ నాగార్జునకు సంబంధించినటువంటి హాల్ కూడా కూలగొట్టడం జరిగింది, కూల్చివేస్తున్నారు. ఎక్కడ భూ కబ్జాలు జరగకుండా ఆపుతున్నామంటూ ముందుకు వస్తున్నాం హైడ్రా మీద అని చెప్తున్నారు. అంటే ప్రజల్ని కాపాడమే మా లక్ష్యం అంటున్నారు. ఏదైతే చెరువులు కుంటలు వీటిని రక్షించుకోవడానికి గల భాగంగానే హైడ్రాని ముందుకు తీసుకొచ్చామంటూ కూడా ఈ రోజు కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కూల్చివేత్తలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్కసారి చెప్తారా? ఎట్లా పనిచేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు గత ఒక వారం రోజుల నుంచి చూస్తుంటే మనము నార్త్ అయినా సరే వెస్ట్ అయినా సరే కొన్ని కట్టడాలు కూల్చడం జరిగింది. ఈ ఎన్ కన్వెన్షన్ ఈ రోజు కూలిన తర్వాత ఇది చాలా పెద్ద హైప్ అయింది. నిజంగా చెప్పాలంటే ఆ ఎన్ కన్వెన్షన్తో పాటు ఆ వేల ఉన్నటువంటి ఏదైతే చెరువులు వస్తుంటాయో గొలుసుకట్టు చెరువులు అంటారు మనము, ఈ గొలుసుకట్టు చెరువులోకి వచ్చేటువంటి ప్రతి కట్టడాన్ని కూడా కూల్చేయాలి. ప్రభుత్వం కూల్చేసే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆ కట్టడాలు కట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఎవరో పేదలు ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, ఈఎంఐ డబ్బులు తీసుకొని ఇండ్లు కూడా కట్టుకున్నారు. అందులోనే ఆ ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు? దీనికి జరిగినటువంటి అన్నిటికీ కారణం అమ్మినవాడు బాగానే ఉంటాడు, అమ్ముకుని వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిండు. దాని తర్వాత పెద్ద పెద్ద బహుళాంతస్తులు వెలిసినాయి. ఆ బహుళాంతస్తులకు ఈఎంఐతో తీసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళు సామాన్యులు ఉండొచ్చు, కొద్దిగా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు. అయినా కూడా వాళ్ళు ప్రభుత్వ అనుమతుల ద్వారానే అన్ని ఉన్న తర్వాతనే వాళ్ళు ఈఎంఐ ఫెసిలిటీస్కి వెళ్ళిన తర్వాతనే వాళ్ళకు లోన్ శాంక్షన్ అయింది. లోన్ శాంక్షన్ అయిన తర్వాతనే వాళ్ళు డబ్బులు పేమెంట్ చేసి ఆ ఇంట్లోకి దిగారు. కానీ ప్రభుత్వం వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు, కమిషనర్ల, మున్సిపాలిటీ అధికారుల, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్లోనైనా ఇంకోటి ఇలాంటి ప్రభుత్వ కట్టడాలకు పర్మిషన్ ఇవ్వరు. ఎవరైనా సరే ఈఎంఐకి వెళ్ళినా సరే ఆ ఇల్లు కొనే వాళ్ళకు కూడా అనుకుంటారు ఇది నిజమైనటువంటి జాగానే, ఇది మనం కొనొచ్చు, ఇందులో ఏ బాధ లేదనే ఒక ధైర్యం వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే కట్టడాలు ఉన్నారో ఎన్ కన్వెన్షన్ లాంటి కట్టడాలను ఖచ్చితంగా కూల్చేయాలి. కూల్చేసిన వల్లనే కొద్దిగా ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడేది. కొత్త ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఎన్ కన్వెన్షన్. ఈ 9 నెలల కింద కట్టింది కాదు, ఇది ఎప్పుడో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్. దాంతోపాటు హైదరాబాద్ సరౌండింగ్లో కూడా ఉన్నటువంటి చెరువులలో చాలా మటుకు కట్టడాలు వెలిసినాయి. ఆ కట్టడాలను కూల్చాలి. మరీ ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నా ఏంటంటే కట్టడాల మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి. ఉండడం వల్ల ప్రజలకు మంచిది, ప్రభుత్వానికి మంచిది, ఆస్తులు కాపాడిన వాళ్ళు అవుతారు, రక్షించుకున్న వాళ్ళమైతాం, భూగర్భ జలాలను పెంచుకున్న వాళ్ళైతాం. ఈ ఫ్రీ జోన్ ఏదైతే ఉందో అది కూడా తీసేయాలి. ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టింది, అది ప్రభుత్వం గురించి పెట్టింది. దాన్ని కట్టడాలకు పర్మిషన్ ఇవ్వడం అది తప్పు. కేసీఆర్ ప్రభుత్వం అది ఇచ్చింది, అది మాత్రం ఈ ప్రభుత్వమైనా దాన్ని రద్దు చేయాలి. మరి ఇన్ని రోజులు ఇప్పుడు చూసుకుంటే కనుక కేటీఆర్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారో తనకి జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అది నాది కాదని చెప్తున్నాడు. కానీ ప్రభుత్వం మొన్నటి వరకు మనం చూసాము ఖచ్చితంగా అది కూల్చేవేస్తామంటూ కూడా చర్యలు చేపట్టింది. తర్వాత వీళ్ళు కోర్టులో కేసు వేయడంతో దాన్ని కొంత ఆపేటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజు మరి దానికి ఒక బ్రేక్ పడింది. మరి అది కూల్చివేయాలంటారా? అసలు దాని మీద ఏం చెప్తారు మీరు? దీని మీద ప్రభుత్వం అతనిదైనా సరే ఇంకెవ్వరిపైనా సరే ఎవ్వరు ఉన్నా సరే ఇలాంటి జాగాలలో ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ప్రభుత్వం కూలగొట్టాలి. ఇది మా పార్టీ వల్ల మీ పార్టీ వల్ల అని చూడకుండా కూలగొడితే ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది. వన్ సైడ్ తీసుకపోతే మాత్రం ప్రజలలో కూడా అనుమానం వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు, ముఖ్యమంత్రిది ఉన్నా కూడా ఖచ్చితంగా అది అతనే ముందుకు స్వచ్ఛందంగా వచ్చి మా ముందు కూలగొట్టానంటేనే ప్రజలందరికీ నమ్మకం ఏర్పడుతుంది. ఎవరిని వదలొద్దండి. ఇందులో వదిలితే మాత్రం అది కరెక్ట్ సంకేతం ప్రజలలోకి వెళ్ళదు. వీళ్ళు కూడా అనుకుంటారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళది కూడా కొడతారు, ఇప్పుడు వీళ్ళు కూడా కొడతారు, వీళ్ళ చేతిలో పవర్ ఉంది. నిజంగానే కోర్టులో కేసు వేశారని కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఆపారా, లేదంటే ఇంకేదైనా మరమ్మతులు ఉండే అటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకని బ్రేక్ పడింది అంటే ఏం చెప్తారు? మన దేశంలో ప్రభుత్వం కోర్టులకు వెళ్తుంది. ఒక కోర్టు వీళ్ళ ఫేవర్గా తీర్పు ఇచ్చిండొచ్చు, నెక్స్ట్ ఇంకో కోర్టు ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ తీసుకెళ్ళి దాని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తే నిజం అనేది ఎప్పటికి గెలుస్తుంది మేడం.
ఇలాంటి వాళ్ళు ఎన్ని కోట్లకి వెళ్ళినా ఏం కాదు, నిజం గెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఈ రోజు నాగార్జున గారికి సంబంధించినటువంటి ఎన్కన్వెన్షనల్ కూలగొట్టడం జరిగింది. అంటే ఒక్క రోజులోనే ఏదైతే ఫిర్యాదు మేరకు వెంటనే ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలని స్టార్ట్ అయిపోయాయి. మరి కేటీఆర్ కి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ని ఎందుకు ఇంకా ఆపుతున్నారు? ఇంకా అంటే దాని మీద ఇంకా తనదేనా కాదా అని ఇంకా తెలుసుకోలేకపోతున్నారా? ఎందుకు ఇంత లేట్ అవుతుందంటారు? అది కేటీఆర్ దా, కేసీఆర్ దా, రేవంత్ రెడ్డి దా అని వదిలేద్దాం. అది ఎవరిది అనేది వదిలేద్దాం. అది అక్రమ కట్టడం అయితే ఖచ్చితంగా కూల్చాల్సిందే. అది ఎవరు కట్టడమైనా వదలొద్దు. దాంతోపాటు ఆ లైన్లో ఉన్నటువంటి ఎవరైనా సరే అందరినీ గులగొట్టేసాలి. ఇది ఒకటి ఇవాళ ఎన్కన్వెన్షన్ గులగొట్టండి. ఎన్కన్వెన్షన్ గులగొట్టిన తర్వాత దాని బ్యాక్ సైడ్కి వెళ్ళి అన్ని కట్టడాలే ఉన్నాయి, దాంట్లో కూడా గులగొట్టండి. అప్పుడే ఇప్పుడు ప్రారంభమైంది, అంతం మాత్రం ఆఖరి వరకు జరగాలి. ఏదైతే ఇప్పుడు అక్కడ ఎన్కన్వెన్షన్ ఉన్న చెరువు దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా తుమ్మిడికుంట చెరువు అక్కడ అంతా కూడా అన్ని అక్రమ కట్టడాలే, పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలే అంటారు. మేము ఒక ముస్లిం లేడీని నిన్నగాక మొన్న ఒక ఇంటర్వ్యూ చేసి ఒక మీలాంటి ఒక ఛానలే, అందులో ఆమె చెప్తూనే ఉంది, ఇందులో మాకు కూడా భూములు ఉండే అని అన్నారు. కానీ కాదు, ఇది చెరువే, ఖచ్చితంగా ఇది కూలగొట్టండి. ఆమె చెప్తుంది, నేను 25 ఏళ్ళ కంటే ముందు చూసినా అప్పుడు ఇదంతా చెరువే ఉండే, ఇవన్నీ ఇక్కడ కొత్తగా గెలిచినాయి అని ఆవిడే కూడా చెప్పింది. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయా మేడం? ఎట్లుంటాయి? ఖచ్చితంగా వాళ్ళ వీళ్ళకి తెలియదా? ఇప్పుడు వ్యాపారవేత్తలకు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి, సినీ ప్రముఖులకి, అంటే వీళ్ళకి తెలియదా కబ్జాలు? ఎందుకంటే దాదాపు 60% ఆల్రెడీ కూల్చివేయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు 60%కి పైగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తుంది. ఇంకా 40% ఉందంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి ఇవాళ వీళ్ళకి తెలియదా ఇలాంటి ఒక రోజు వస్తుందని? అసలు గవర్నమెంట్ అనుమతి లేకుండా ఇలాంటి అక్రమ కట్టడాలు ఎందుకు కడుతున్నారు? అసలు దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? నిజంగా చెప్పాలంటే నాగార్జున లాంటి వ్యక్తి ఎప్పుడైతే అక్కడ కట్టిన తర్వాత దాని వెనుక ఎవరైతే కట్టడాలు ప్రారంభించాడో అమ్ముకోవడానికి, ఇతన్ని చూసే వాళ్ళంతా ధైర్యంగా ఉన్నారు. నాగార్జున లాంటి ఒక పెద్ద నటుడే ఇలాంటి దగ్గర కొన్నాడంటే ఇది కరెక్టే ఉంటుండే అని ఫస్ట్ నేను అనేది. అందుకే చెప్తున్నా, మున్సిపల్ కమిషనర్ అయినా సరే ఎవరైనా సరే వానికి కట్టడానికి అనుమతి ఎవరిచ్చిండు? ఆ అనుమతి ఇచ్చిన వదిలేస్తారా? ఫస్ట్ వాని మీద చర్య తీసుకోండి. వాని జైలు వేస్తారా, ఏం చేస్తారా, సస్పెండ్ చేస్తారా? వాని నుంచే ప్రారంభించండి. కట్టడం అయితే ఎక్కడ పోలే, ఉన్నదైతే ఉన్నది. పర్మిషన్ ఇచ్చిన వాడికైతే ఉన్నాడు కదా, ఉన్నా సరే అతను ఒకవేళ అతను రిటర్న్ అయితే అతను పింఛన్ ఆపేసేయండి. అలాంటి వాళ్ళ ఫస్ట్ చర్య తీసుకోవాలి కదా. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, బ్యూరోక్రాట్స్ అందరికి పర్మిషన్ ఇచ్చుకుంటూనే పోతారు. కాదు, అది పద్ధతి. ఇది మొదలెట్టిన వాళ్ళ దగ్గర చర్యలు చేపడితే ఇలాంటి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆగిపోతారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. బ్యూరోక్రాట్ల మీద చర్య తీసుకోండి, వాళ్ళైతే సేఫ్ అవుతారా? అది పద్ధతి కాదు. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, సార్ మీరు ఇలాంటి వాళ్ళ మీద కాదు, ఇలాంటి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ ఫస్ట్ చర్య తీసుకోండి సార్. సో మొత్తానికి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందంటే ఏం చెప్తారు? ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో బాగా పనిచేస్తుంది. ఈ విషయంలో పనిచేస్తుంది. పర్లేదు మేడం, ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకున్న దానికంటే బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఏముంది, 8 నెలలు హనీమూన్ పీరియడ్, ఇది ఇంకా 2-3 సంవత్సరాలు కానీ అయిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు, ఏం చేయలేదు అని తెలుసు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డికి మాత్రం మార్కులు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, ప్రజల నుంచి అయితే రేవంత్ రెడ్డి మెప్పు పొందుతున్నారనే చెప్పొచ్చు. సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు పబ్లిక్ లో కావచ్చు, మొత్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద మంచి ప్రశంసలే కురిపిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలోనే ఏదైతే తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉందో అవి మంచిగా ప్రజలకు మంచి చేసే విధంగానే ఉంది అంటున్నారు. ఇటు చెరువులను, కుంటల్ని కాపాడమే కాదు, ఇటు అన్ని విధాల్లో కూడా ప్రజలకి మేలే చేస్తున్నారంటూ కూడా ఈ రోజు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ మధుతో రిపోర్టింగ్ బాన్శ్రీ, హైదరాబాద్. సార్ నమస్తే. సార్ నమస్కారం. నేను ఓల్డ్ సిటీకి చెందిన మనిషిని. సార్ ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అంటున్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? అంటే హైడ్రా అనేది ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం, కొత్తగా చర్యలు కూడా చేపడుతున్నారు. ఏదైతే భూగర్భ జలాల్ని అక్రమంగా వీళ్ళు వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని వ్యాపారవేత్తలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, వాళ్ళు అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. దీని మీద హైడ్రా ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడు అక్రమ కట్టడాలు ఉన్న చోట హైడ్రా వెళ్ళి ఖచ్చితంగా ఆ వ్యక్తి కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కూడా ఎన్కన్వెన్షనల్ కూలగొట్టడం జరిగింది నాగార్జునకు సంబంధించింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా రేవంత్ రెడ్డి గారు హైడ్రా చేసి తీసుకొచ్చిన చాలా మంచి విషయంలో చాలా మటుకు నాలాలు అవన్నీ కబ్జాలు అయిపోతున్నాయి, చెరువులు కబ్జాలు అయిపోతున్నాయి. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో అయితే నాలాలు తప్పించి, చెరువులు తప్పించి శ్మశాన వాటికలు కూడా కబ్జా అయిపోతున్నాయి. ఏంటంటే ఒకప్పుడు చంద్రాయణగుట్టలో నల్లవాగు శ్మశాన వాటిక, అక్కడ 40 ఎకరాల భూమి మొత్తం కేవలం గవర్నమెంట్ లెక్క ప్రకారంగా శ్మశాన వాటిక భూములు అవన్నీ కబ్జాలు అయిపోయి 40 ఎకరాల్లో
కేవలం 4 ఎకరాలు 5 ఎకరాలు మిగిలినాయి. దీనిపైన కూడా గట్టి చర్య తీసుకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది. చాలా మంచి హైడ్రా తీసుకుంటూ దాన్ని బట్టి ఈ శ్మశాన వాటికలు కూడా ఓల్డ్ సిటీలో శ్మశాన వాటికలు అన్నీ పోతున్నాయి, అన్నీ కబ్జా అయిపోతున్నాయి. బొండగొట్టికి జాగలేదు. కుంటల్ని కాపాడాలి, చెరువుల్ని కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా ముందుకు వచ్చింది. చెరువులు ఎంబడి, కుంటలు ఎంబడి, నాలాలు ఎంబడి శ్మశాన వాటికలు కూడా కబ్జా అవుతున్నాయి. దాన్ని కూడా కాపాడాలి. ఎందుకంటే శ్మశాన వాటిక అంటే ఇప్పుడు మనం పోయి ఎక్కడ బొంద పెట్టుకుంటాం, స్వచ్ఛమైన మన ఇంట్లో పెట్టుకుంటామా, అవి ఉన్న స్థలం కూడా పూర్తిగా కబ్జా అయిపోతుంది. దీనికి గవర్నమెంట్ నుంచి మేము ఎన్ని మొరలు పెట్టుకున్నా అని దాన్ని వినేవాడు ఎవరు లేడు. తర్వాత దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనిపై తప్పకుండా చర్యలు తీసుకొని నిజాయితీ చేసి ఉన్న ఇళ్ళన్నీ డిమాలిష్ చేసి శ్మశాన వాటికకు అలాట్ చేయాలని చెప్పి మా కోరిక. నేను ఓల్డ్ సీట్లో ఉంటాను. మా ఓల్డ్ సీట్లో నేను ఒక శ్మశాన వాటిక చూస్తున్నాను, నల్లవాగు శ్మశాన వాటిక. దాంట్లో మొత్తం కబ్జా అయిపోయింది. గవర్నమెంట్ లెక్క ప్రకారంగా శ్మశాన అంటే చెరువుల్ని కుంటల్ని కాదు శ్మశాన వాటికల్ని కూడా వదిలిపెట్టడం లేదని చెప్తున్నారా? అవును, అంతే. శ్మశాన వాటికలను కూడా చెరువులు, కుంటలు, నాల ఒకప్పుడు నల్లవాగులో మొత్తం వాగు వచ్చేది. అది 120 ఫీట్ల వాగు ఇప్పుడు పోయి 10 ఫీట్ల 20 ఫీట్ల వెడల్పుతోటి మొత్తం కబ్జా అయిపోయింది. దాని గురించి ప్రభుత్వం ఒకసారి ఖచ్చితంగా దాని మీద సర్వే చేసి దాంట్లో నిజాలు తెచ్చుకొని అక్కడ నుంచి మొత్తం డిమాలిష్ చేయాలి. తర్వాత శ్మశాన వాటిక భూములు కూడా మొత్తం 40 ఎకరాలు కొలతల ప్రకారం, గవర్నమెంట్ కొలతల ప్రకారంగా మా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు 4 ఎకరాలే మేము మిగిలినాయి. వాళ్ళ ఇది కూడా కబ్జా. హైడ్రా కంటే, నాలాల కంటే, దీనికంటే మనిషి చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ తీసిపోతారు? దాన్ని మొత్తం కబ్జా అయినప్పుడు ఎక్కడ పెడతారు? మొత్తం అక్కడ ఎంఐఎం నడిపిస్తున్నారు. మొత్తం కబ్జా అంతా వాళ్ళదే. మేము ఏం చేయలేకపోతున్నాం. ఎన్ని మొరలు పెట్టుకున్నా అని గవర్నమెంట్ ఏం చేస్తలేదని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.